నమస్తే, వెల్కమ్ టు VS99 న్యూస్. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. డబ్బు ఆశ కన్నా పేగు బంధాన్ని చిదిమేసింది. వరకట్నం కోసం కన్న పిల్లల్ని భార్యను బయటకు గెంటేశాడు ఓ శాడిస్టు భర్త. గత 4 సంవత్సరాలుగా పని పాట లేకుండా జులాయిగా తిరుగుతూ అదనపు కట్నం తీసుకురమ్మని వివాహితను భర్త, అత్తమామలు, ఆడపడుచు భర్తలు మానసికంగా శారీరకంగా హింసిస్తున్నా ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీళ్ల వేధింపులు తాళలేక గతంలో కూడా ఈ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఇక తనకు తన పిల్లలకు ఆత్మహత్య శరణ్యమని ఆమె వాపోయింది. ఇకనైనా పోలీసులు స్పందించి నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది. హెరాస్మెంట్ స్టార్ట్ అయ్యేది. ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు కొడతారు, తిరుగుతారు. అంటే ఇంట్లోకి వెళ్ళిపోమని, ఆడపిల్లలు పుట్టినాను, అదొక హెరాస్మెంట్. నాకు మా డాడీ రిటైర్ అయిపోయినా గౌరీ ఏమని ఒక హెరాస్మెంట్. ఆడపడుచులు వస్తారు, వాళ్ళ హస్బెండ్స్ వస్తారు, వాళ్ళు కొడతారు, తిరుగుతారు. మా అత్త అయితే రోజు టార్చర్, కంచె మీకెందుకు వెళ్తుంది, అన్ని కలిసి కూతురు చేస్తుంది. మా ఆయన 4 ఏళ్ళ నుంచి పని చేయట్లేదు. నేను అయినా సరే నా 2 పిల్లలు చూసుకోవాలంటే ఎవరి కోసం పుట్టింది నీకు అని మా అత్త చెప్తారు. మా ఆడపడుచులు వచ్చి వాళ్ళు కొడతారు, చేస్తారు. నీకోసం నా కోసం అన్నావా అని అంటారు. ఏమనంటే నేను మా ఆయన ఏమో 4 ఇయర్స్ నుంచి చెయ్యి అంటే నాకు అయితే చేస్తాను, నా అంత చేస్తాను, నాకు ఎంత అయితే అంత చేస్తాను, నా వల్ల కాదు, చేసుకో అంటారు. అది మళ్ళీ బయటకు వెళ్తే అత్త అంటది, మా ఆయన అంటారు, ఎవరితో తిరుగుతుందో ఎవరితో పడుతుందో అని అదొక అనుమానం, టార్చర్ పడుతుంది. అట్లా వాటర్ లేదు. నా 2 పిల్లలు మొత్తం నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 2 months నుంచి ఉంటున్నాను. మా మమ్మీ ఒక్కతే, మా డాడీ చనిపోయారు. నేను ఎక్కడ ఉండాలి 2 పిల్లలు పట్టుకొని రోడ్ పైన తిరుగుతున్నాను. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో 15 years నుంచి డిలే అవుతుంది ప్రాసెస్ అంటారు. నా పిల్లలకి ఈవెందో చెప్తున్నాను ఒక అమ్మలాగా, ఇదే చూస్తాను, ప్యాచ్ కొడుతున్నాను. నా పిల్లలకి మనీ లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఆ బాధ. ఎవరు పట్టించుకోవట్లేదు. అంత దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకొని నా పిల్లల్ని ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తుంది నాకు అర్థం అవ్వట్లేదు. నేను మన అమ్మ వాళ్ళు కట్నం ఇచ్చినట్టు కాదు, నేను ఏదో చేసుకొని ఈవెందో లీగల్గా మ్యారేజ్ చేసుకున్నారు, డౌరీ తీసుకున్నారు, అందరు ముంగట వచ్చి పెళ్ళి మనం చూసి చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడేమో నువ్వు కావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు సావు అంటారు. ఏమంటే కొద్దిగా లేసే చచ్చిపో, ఎవరిని చంపేస్తామని థ్రెట్ ఉంది నాకు. వీళ్ళతో కొద్దిగా లేసి కొడతారు, బయటికి నూపుతారు గేట్లు. నా పిల్లలు ఇంట్లోకి రానివ్వరు. ఏం చేయమంటారు, ఇక్కడికి వెళ్ళమంటారు చెప్పండి. నాకు ఒక్కటే, నా పిల్లలకి ఆధారం కావాలండి. ఎందుకంటే యాక్సిడెంట్ నేను ఒక లేడీ నాకు వచ్చే 10,000 ఇస్తామో నేను ఏం చేయలేకపోతున్నాను. నా పిల్లలు చదివించలేక నా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. గవర్నమెంట్ కాలేజీలో ఏమంటారు, అతి ఇవ్వమంటారు, సావమంటారు. నా పిల్లలు పట్టించుకోరు. నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఎన్నిసార్లు అని పెద్దవాళ్ళని తీసుకొచ్చినా వాళ్ళని కొట్టి పంపించి ఇప్పటికి పెద్దవాళ్ళని ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చినా నాకు మా వాళ్ళతో చెప్పించారు, రిక్వెస్ట్ చేసిరు పంపించరు. ఈరోజు వస్తారు, చెప్తారు, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్, మళ్ళీ అదే హెరాస్మెంట్. ఒకసారి ఆల్రెడీ ఇలానే టార్చర్ వేరక సూసైడ్కి అటెంప్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను మా మమ్మీతో అవ్వట్లేదు అని నేను ఇంటికి వచ్చి హ్యాంగ్ చేసుకున్నాను, సూసైడ్ చేసుకున్నామని వచ్చాను. మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను ఆపారు కాబట్టి ఇక్కడ నేను లేకపోతే ఎప్పుడో చచ్చిపోయాలనేమో నాకు